హాయ్ అండి అందరికీ. మేమైతే కాకాని తోట నుంచి వెళ్తూ ఉన్నాం. ఈలోగా టమాటో తోట పక్కనే చూడండి ఆయన కాయలు ఏరి బుట్టక నింపుతున్నాడు. భలే ఉన్నాయి, తాజాగా ఉన్నాయి అనుకోండి టమాటాలు. ఏంటే చేత్తో తుడుచుకొని తింటున్నావు, మందులు ఉంటాయన్నాను. ఏం లేవులే, తుడుచుకున్నాలే అని చెబుతున్నా. మొత్తానికి నేను కూడా కోస్తానంటే కొయ్యిపో అన్నాడు. ఇంక కోసి ఎన్ని కోసాను నేను, ఆ డబ్బాకి సగం కోసాను అంతే. చాలా చాలా సంతోషం వేసింది, హ్యాపీగా ఉంది, చల్లగా ఉంది వాతావరణం. అంటుంది అమ్మా కాసేపు నాకు అన్నం కూడా తినిపోండి అంటుంది. నాకు నవ్వు వచ్చేసింది. టైం 3 చూడండి ఎలా ఉందో, 5 అయినట్టుంది టైం. అదిగా మబ్బు బట్టి చల్లగా హాయిగా ఉంది. దేవుని కృపే అనుకున్నాను ఇలాగా ఎంజాయ్ చేయటం అంటే. ఆయన దగ్గర నుంచి ఇటు వస్తుంటే నాకు ఈ తోటలు చూసుకుంటూ, ఈ గాలి పీల్చుకుంటూ, పక్కనే కాలువ సన్నగా నీళ్ళ ఇది తోటలకు పడతారట్టుంది. అంత బాగుందో అనుకుంటూ వచ్చాను. పెద్దగా వాహనాలు తిరిగేది లేదు, మంచి గాలి. వెళ్ళేటప్పుడు మాత్రం మేము డైరెక్ట్గా వెళ్ళిపోతాం. అబ్బా చెప్పలేం, అంత ఇరుకుగా వెళ్ళాల్సి వస్తుంది. గుంటలు మెట్ట ఎత్తులు గుంటలు దింపుకుంటూ ఎక్కుకుంటూ అట్ట తీసుకెళ్తారు. వచ్చేటప్పుడు డైరెక్ట్గా చక్కగా ఉంటుంది రోడ్డు, కొత్త రోడ్డు కదా, అంత నీట్గా ఉంటుంది అన్నమాట. ఇటే ఇష్టం. వెళ్ళేటప్పుడు కూడా ఇటు వెళ్దామంటే త్వరగా వెళ్ళొచ్చు అని చెప్పి అటు డైరెక్ట్గా తీసుకెళ్తారనమాట. మొత్తానికి కాయలు కోసాను. వీళ్ళు రోజు రమ్మ మా సారు ఈయన ఉండడు, కాయలు కోసిస్తాము అని అంటున్నారు. రోజంటే పెట్రోల్కి అయిపోయిద్ది, చాలా దూరం మా ఇల్లు. ఈ టమాటా కాయలు కావాలనుకుంటే కాదమ్మా తాజాగా ఉంటాయి, బాగుంటాయి అని అంటున్నాను. చూడండి అన్నీ పోసారు. కుక్కను చూసి భయం వేసింది, కరిసిద్దా అన్న. కరవదులే అమ్మారా అన్నారు. అది ఒక కాపలా అంట ఈ తోటలకి. ఎవ్వరు ముదుకురారు తోటకాడికి. ఇక్కడ అన్నం తిని మిగిలింది కుక్కలకి వేస్తారన్నమాట. అందుకే ఈ పొలాలలో తిరుగుతూ ఉంటాయి. అదిగోండి మాకేస్తున్నాడు. ఏంటోనండి చీకటిగా ఉంది, నేను తీశాను. అంత చీకటిగా ఉందో అసలు పొద్దుపోయినట్టు అనిపించిందా. ఇప్పుడు చూడండి, మేము వెళ్ళేటప్పుడు మళ్ళీ పప్పాయి తోటకి వెళ్తాం. ఎంత వెలుతురుందో మీరే చూద్దురు. మరి ఎలా వచ్చిందో నాకే అర్థం కాలేదు. అదిగోండి వెలుతురు. గొర్రె పిల్లల్ని ముట్టుకుంటే అవతలకు పరుగులు తీస్తూ దూకుతున్నాయి అనుకోండి, ముట్టుకొని అట్లా అసలు. అయితే దీని పక్కనే పప్పాయి తోట ఉంది. ఎప్పుడు మేము ఈ పప్పాయి తోటకే వస్తాం. ఒక్క కాయన్నా కోసుకోకుండా మాత్రం వెళ్ళాం. ఇక మళ్ళీ పప్పాయి తోటలోకి వెళ్తున్నాం మెల్లగా. అటువైపు అంత అయిపోయిందండి కాపు, ఇంక ఇటువైపే కాస్త ఉంది, కొంచెం కొంచెంగా ఉంది. ఇక ఏం చేశాను, ముందు ఎక్కడెక్కడ ఉన్నాయా అని కాయలు చూసుకుంటూ అటువైపు వెళ్ళాను. ఈయన కేకలేస్తున్నాడు, ఏం దూరపోతున్నావు, రా రా అని. సరేనని మళ్ళీ వెనక్కి తిరిగా. తోటమాలి అక్కడే ఉన్నాడు. అయితే వాళ్ళు కౌలుకి తీసుకుంటారంట. చూడండి, కొంచెం పండగానే కాయలు కోసేసుకుంటున్నారు. ఎక్కువ పండితే మళ్ళీ అమ్మటానికి ఒకరోజు ఆగితే రెండో రోజుకే పండిపోతాయంట. సరే నేను ఒక కాయ కోసుకుంటాను బాబాయ్ అంటే,
ఒకటేమ్మా నువ్వు మోసుకెళ్ళనన్ని కోసుకెళ్ళు అంటున్నాడు. భలే చెప్పాడులే అని చెప్పి ఇక మొత్తానికి ఇంకా ఎదుగోండి ఆ కాయ తెంపితేనంటే పాలుంటాయి, నువ్వు గొయ్యిగాకు బట్టలకు అంటుతుంది అని అరుస్తున్నారు అనమాట. అంటితే అంటింది అని ముందు ఒక కాయ కోసుకొచ్చాను. తాజాగా చూడండి నన్నంగా భలే ఉంది. ఇక తేపకు ఒక కాయ ఆడ కోసుకొచ్చానులే అని చెప్పి సంచి కూడా లేదు నా కాడ. ఇంకేం చేయాలి, ఒక టవల్ ఉందిలేండి, అదిగోండి బ్లూ టవల్ చేతితో పట్టుకెళ్ళా. ఆ టవల్ తీసుకొని ఇంకా టవల్ ఇలా పరిచి మొత్తానికి కోస్తా ఉన్నాయి. ఎంత దూరం పోతున్నావు అని అరుస్తున్నారు. మరి ఎతకాలిగా మంచి కాయలు కొయ్యటానికి. అదిగోండి గోతం నిండిపోయింది ఆయనకి, నేను ఇటున్నా. కాయలు ఇగో పచ్చిగా ఉన్నాయి, ఇంకా ఇటువైపే ఉన్నాయి, అటువైపు అంత లేవు. నేను వెళ్ళి ఆయన గోతం నిండిపోయింది, అంత తీస్తూ వచ్చాడు. పండినవి కొయ్యలేదులేండి, నేను కొంచెం కొంచెం దూర కాయలన్నీ కోసాను. చూడండి ఆయన కోసేసి అయిపోయింది. ఇంకేం అరుస్తున్నారు రా వచ్చాయని. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి.